నీకు దమ్ముంటే తిరుమల వచ్చి గుండు కొట్టించుకోవాలని జగన్కు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు సవాల్ విసిరారు. సాక్షి పత్రిక, సాక్షి టీవీపై 10 కోట్ల రూపాయలకు ఆయన పరువు నష్టం దావా వేశారు. అసలు వీళ్ళు మనుషులా, గాడిదలా? వీళ్ళ మా గురించి మాట్లాడేది? సాక్షి పేపర్ అనేది టాయిలెట్ పేపర్. మాతో పెట్టుకుంటే చాలా తేడాగా ఉంటుందంటూ బిఆర్ నాయుడు ఘాటుగా హెచ్చరించారు. జగన్, భారతి ప్రసాదాలు తింటారా అని ప్రశ్నించారు. విషయంలోకి వెళ్తే ఈ నెల 10, 14 తేదీల్లో సాక్షి పత్రిక, ఛానల్లో తిరుమలలో అవినీతి జరుగుతోందని, చైర్మన్ తన సొంత ఛానల్ ద్వారా ప్రత్యర్థులపై బురద జల్లుతున్నారంటూ వార్తలు వేసింది. ఈ వార్తల వల్ల తన వ్యక్తిగత ప్రతిష్టతో పాటు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని మీడియా సమావేశంలో నాయుడు తెలిపారు. సాక్షి యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పాలని, భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు 10 కోట్ల రూపాయలు దేవస్థానానికి చెల్లించాలని పరువు నష్టం దావా వేశారు. సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయాలంటూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు ఫిర్యాదు చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి డెకాయిట్, గజదొంగ, రాస్కిల్ అని గతంలో టెండర్లు పిలిచి 15% కమిషన్ తీసుకున్నాడని ఆరోపించారు. వీరంతా హిందువులు కాదని, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని టీడీఆర్ బాండ్లతో వీరంతా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. స్వామిపై ఎంతో భక్తితో తామంతా దేవుడికి సేవ చేయడం కోసం వచ్చామని, దేవుడి సొమ్ము దోచేయడానికి కాదని నాయుడు స్పష్టం చేశారు.